A to Z Civil Works. Learn everything. మనం రెడ్డిపల్లిలో మరో ఇంటి గురించి మనం డిస్కషన్ చేద్దాము. ఈ ఇల్లును కూడా తాతగారే కట్టారంట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం మాట్లాడదాము. ఇల్లును చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాము ఆడియన్స్. తాత ఇది ఎట్లా కట్టారు మరి? ఇది అట్టుందిగా అది కడప ఇప్పది ఫస్ట్ లాగా చెప్పు. మళ్ళా ఇది ఇప్ప కడప, ఈ బాజులు 50, ఇవి మామిడి చెక్కలు లోపలికి వెళ్దాం. మామిడి చెక్కలు. ఇది ఆయిల్ ఇల్లు సేమ్ ఉంది కదా ప్లాన్? అంతే. ఎవరు ఇంజనీర్? నువ్వేనా? ఇవన్నీ అంతే ఒక్కటే. దిబ్బెడపాలు అన్ని దిబ్బెడపాలు. దిబ్బెటపార్లు అంటే 2 పార్లు లెక్క. ఇక దిబ్బెడపారు అంటే మూతపారు, మూతగా ఉంటుంది అనమాట. ఇది పారు అంటే సపరేట్గా ఏదో దానికే ఒక్కొక్క పారు అనుకో. ఇక ఇది మూతపార అంటే అది పొయ్యిలు వస్తుంది, పెద్దలు వస్తుంది, బాలంగి వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది ఉంది తాత, ఇది ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది? ఇది హాల్ అనుకోవాలి. ఇప్పుడు మన లెక్కలు చూసుకుంటే ఇది హాల్ లెక్క. ఇది ఇట్లా 9-10 ఉంటుంది. 9-10 ఉంటుందా? ఇట్లా 9 ఉంటుంది, ఇట్లా 10 ఉంటుంది. అంటే భవంతి కాడికి లెక్క. భవంతి కాడికి 9-10 అంటారు అట్లా. మరి ఇది ఇది సేమ్ ఉంది. ఇది సేమ్. ఇంట్లో మరి ఇది వచ్చింది కదా, వెనుక మందికి వెళ్ళి ఆడికెళ్ళి అటు ఆడికెళ్ళి పొయ్యిళ్ళు కాక అవతల ఇంకోటి ఉంటుంది కదా, నన్ను కూడా వచ్చింది. అది పొయ్యిళ్ళు, ఇది పెద్ద ఇల్లు, అది బాలంగిరి. బాలంగిరా? అది బాలంగిరి అంటారు దాన్ని. హాల్ బాలంగిరి అంటారు. బాలంగిరి ఈ మూగలెక్కల బాలంగిరి. ఇప్పుడు మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి దాన్ని హాల్ అంటాము. తాత ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ కంటే దీన్ని కొంచెం ఇవి ప్లాస్టింగ్ చేపించినట్లున్నారు కదా. ఇది ప్లాస్టింగ్ చేపించారు. సేమ్ అట్లే గోడలు అదే గోడ అదే లెక్క. ఇలా చేపిస్తే ఇట్లా అవుతుంది. ఇది ఎన్ని సంవత్సరాలు దీనికి ప్లాస్టింగ్ చేపించి మీరు? ఇది ఇంకా జర ముందే చేసారు. అంటే ఫస్ట్ ఆయిల్ కట్టరా, ఇల్లు కట్టరా? అన్ని ఒకటిసారి. అన్ని ఒకటేసారి. అన్ని ఒకటిసారి. అంటే మనకు ఆ ఇల్లు ఉండు కాబట్లా ఇల్లు తాత్పర్యం చేసినాం అనుకో, దుబ్బ పెట్టుడు, అది పెట్టుడు, ఇది పెట్టుడు, ఆడికి వెళ్ళకపోతే ఏం చేయాలి అని ఇట్లా ఒట్టిగా చేసి ఉంచినాము. ఇక మనం ఉండు ఆ ఇంటి కాడ. అయితే ఈ దీనికి ప్లాస్టింగ్ ఎప్పుడు చేసిన? ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాల, 3 సంవత్సరాల? ఇది అయిపోయినాక 1 సంవత్సరం అయినాక చేసారు. అప్పటి నుండి ఈ ప్లాస్టింగ్ మళ్ళీ ఏం తీయలేదు? ఇక మర్ర ఇది తీయలేదు, పెట్టలేదు. అప్పుడే సున్నము ఇక పండుగ వేసుకుంటారు. పండుగ. అయితే ఇప్పుడు తాత ఇప్పుడు అప్పుడు మీరు ప్లాస్టింగ్ చేసుకున్నారు కదా, అప్పుడు సిమెంట్ ఉండనా? ఎప్పుడు? అప్పుడు 30 అప్పుడు తక్కువనే సిమెంట్. మరి ఇప్పుడు దీన్ని ఏం దాంతో ప్లాస్టింగ్ చేస్తారు ఈ గోడల్ని? ఇదే ఇది ఇప్పుడు దుబ్బతోటి చేసుకుంటారు. దుబ్బతోటి కూడా చేసుకుంటారు. ఇక సిమెంట్ తోటి కూడా చేసుకుంటారు. అప్పుడు మీరు సిమెంట్ దొరికిందా? మీరు సిమెంట్ అప్పుడు ఏడైనా తక్కువ. అప్పుడు తక్కువ. అవునా? తక్కువ. ఈ రూమ్ చెప్పుదురా తాత. ఇది కిచెన్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కిచెన్. ఇప్పుడు ఏదో కొంచెం చిన్న మరమ్మతులు చేస్తున్నట్లుండు ఇక్కడ. ఏదో ఇప్పుడు ఆయన దగ్గర పైప్ వేసిన మీరు డ్రైనేజ్ కోసం నీళ్ళు ఓన్కి అటు వేసిన చేసి పోస్తారట. సేమ్ ఆయిల్ పాతగా ఉంది. ఆయిల్ మేకలు ఉండడానికి ఇచ్చినాం. ఇప్పుడు అదే మనకు ఇప్పుడు మన కొడుకులు వచ్చి చేసుకుంటే ఒడిచిపోతుంది. అవును, రాలేదు. అక్కడ భూమి చేయాలి, ఇలా చేయాలి అంటే ఎక్కడైతే అయితలేదు అని ఒకటే ఇల్లు 1,50,000 అయినాయి. మొన్నది చక్కగా అయిపోయింది. ఇప్పుడు ఈ సామాన్ అంతా చదువుకొని పోవాలి అట్లా. అయితే ఇప్పుడు ఇది ఎంత ఉంది తాత? మరి ఈ సైజ్ ఎంత ఉంది? ఇది అంతే అనుకో, సేమే. అయితే ఇది పొయ్యిలు అంటారు, అది బాలంగిరి అంటారు, పెద్ద అంటారు. అది మరి అప్పుడు నువ్వు చూపించిన చూపించింది అది మరి అది సేమ్ మరి ఆడొకటి. ఇప్పుడు ఇది 50 చెక్కనే. ఈ మొత్తం 50 కాదు. దీనికి పుచ్చు పట్టకుండా అప్పుడు మీరేం జాగ్రత్తలు తీసుకున్నారు? ఇది ఒకటి టైం ఏముంటది అంటే అమాస ముందట కొడతారు. కట్టె పుచ్చదరా అని అంటారు. అమాస ముందు 50 కట్టెను కొట్టి దూరం చెక్కి పెట్టు అట్లా. సరాయితోటి కొడతారు. సరాయితోట అంటే? సరాయి అంటే ఇప్పుడు ఉత్తర కొడితే కట్టె గట్టిగా ఉంటుంది. ఉత్తర ఇది అమాస ముందర. ఇది అమాస ముందర శనగ కట్టె వేరే కట్టెలు అది అమాస ముందర కొడితే గట్టిగా ఉంటుంది. అరక సామాన్లు. ఈ పైన ఉన్నాయి. మరి పైన చెత్త యాప పొరక. యాప పొరక దాని మీద వేసి పెండెళ్ళు గీత నరికి పెడతారు. దాని మీద పెట్టి దాని మీదుగా దారం వేసుకపోతారు. దారం వేసుకొని మీద టెంక కప్పుడు
అది ఆ పొరక కూడా ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు అయితే యాపదే ఇప్పుడు చెల్లెలు వస్తుంది 35 ఏళ్ళకి వస్తుంది చెల్లెలు వస్తుంది ఇది తీసేయాలి తీసేయాలన్నా మొత్తం తీసేయాలన్నా ఇది మొత్తం తీసేయబడుతుంది తీసేసి మళ్ళీ రేపు దీన్ని తీసేసి ఇక పెంక తీసేసి ఇక స్లాబేనా దీని మీద స్లాబ్ ఏ గోడల మీద లేవల్ చేసుకొని స్లాబ్ గడ్డపడేయాలి గట్టిగా వేస్తున్నావు అయితే ఈసారి బలం జరిగింది ఇదంతా ఇక అదే పనిగా ఇప్పుడు ఇవన్నీ కొలతలన్నీ కరెక్టే ఉండి చూసుకొని వేయాలి ఇంకా బాగానే హైట్ లేపింది అప్పట్లోనే మస్తు అప్పట్లోనే ఇది 15-16 ఇంచుల వరకు ఉంది వీటిలో ఉన్నాయి 16 వరకు ఉంటది ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు 12 ఉంటది కదా 12 ఉంటది 12 అంటే ఇప్పుడు మస్తు ఎక్కువ సరిపోయింది అప్పట్లోనే 35 ఏళ్ళ కింద 12 పెట్టారు మీరు అన్నట్టు హైట్ బాగానే తెలివిన చేశారు మీకు సుతారు ఎవరు ఇచ్చిండ్రో ఈ తెలివితేటలు మొత్తం ఏంటి అంటే మొత్తము మనకు వాళ్ళే అడ్లోళ్ళు పొరోళ్ళే ఇప్పుడు ఎంత హైట్ లేవాలి ఎంత పెట్టాలి ఇది ఎంత ఉండాలి దూరం మనిషికి బండలు ఏదంగా కూడా నెత్తికి ఆనకపోవాలి మరి నాకు ఆంతుంది కదా జరైతే అందరూ ఒక తీరు ఉంటారు కదా పెద్దోళ్ళు ఉంటారు కడుపు అంటుంది మరి నేను పెద్దగా ఉన్నా ఇక చూడు ఇక ఆపే ఉంది నాకు గంతి పెద్దగా ఉన్నాను ఇక ఈడనేమో ఉంగి రావాల్సి వస్తుంది నాకు ఉంగి రావాలి నేను ఉంగి రావాలి గజం 4 తసులో 2 తసులో పెడతారు హైట్ ఎన్ని ఫీట్లు 6 ఫీట్లు 8 ఫీట్లో పెడతారు తాత ఇప్పుడు మరి మధ్యలో ఇవి పెట్టారు కదా తాత ఇవి పెట్టి కొయ్యలా అంటారు జంతి కొయ్యాలా ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక చూపిస్తాము అక్కడ ఆడ ప్రతి దూలం అవి సపోర్ట్ లో లెక్క 4 దూలాలకు 4 కొయ్యలు ఇంకా 5 దులాలు 5 దులాలకు 5 ఇక్కడ రా తాత ఇది చూపిత్రా మరి ఇదేందుకు పెట్టిన కుంటి దూలం అంటే జవాబు ఉంటుంది దీనికి ఒక వెలుగు పడుతుంది వెలుగు ఇట్లా అడ్డం వస్తుంది ఈ ఆసనం ఇక్కడ పార్కం ఇట్లా ఉంటుంది కదా ఈ ఆసనానికి ఇట్లా వస్తుంది ఒక్కటి వేస్తారు కుంటి దూలం ఇక వీటికి అన్నిటికీ సపోర్టు అన్ని వెలుగులు ఒక్క వెలుగు అన్ని సమానం కొత్త చేసి వేస్తారు దారంకి వేస్తారు అవి కూడా కొయ్యలకు దారం వేసి వేస్తారు అప్పుడు గుండు ఇప్పుడున్న గుండేనా అవే గుండు ఇప్పుడు ఉపయోగతున్నాయి తాత ఇప్పుడు తమ్ముడు చూపి తమ్ముడు ఇది మట్టి అదేనా మీరు చెప్పిన మట్టి ఇది దుబ్బ కదా ఇది దుబ్బ అయితే ఇప్పుడు ఇది ప్లాస్టింగ్ అయితే చేయలేదు అయితే ఇది ఇప్పుడు సిమెంట్ వేసిరా అవును సున్నం వేసిరా అవును ఇది రాలిపోతుందా అవును ఇక మర్ర కొడితే మర్ర అవుతుంది పోతుంది తాత ఇది దుబ్బ అంత గట్టిగా ఉంటుంది ఇది దుబ్బ చాలా గట్టిగా టాప్తో రాస్తే మన సిమెంట్ లేకనే అవునా ఇది మన ఉసుక పోసి సిమెంట్ కలిపినట్టుని దుబ్బ అంత గట్టిగా ఉంటుంది అంటే ఈ దుబ్బని ఎట్లా మామూలుగా నీళ్ళుల్లా తవ్వుకాచి కలిపి మంచిగా సిమెంట్ కలిపినట్టుని తవ్వుకొచ్చి తాపితోటి ఇట్లా మామూలుగా ప్లాస్టిక్ మంచిగా జిగేస్తుంది దుబ్బైనా జిగేస్తుంది తొక్కి మంచిగా చేసి ఇక గంపాలు వేసుకుంటూ ఇస్తే వాడు కొట్టుకుంటూ రాసుకుంటూ ఊకని చెక్కకు పెడతాడు ఇట్లా లేవల్ కు అది బద్ద పడతాడు చెక్కతో కొట్టుకుంటూ పోతారు రాళ్ళ కానకుండా ఇక రాయి మునిగేటట్టు కొనుక్కుంటూ పోతారు అది 30 సంవత్సరాల నుండి ఇది పర్రెలు కూడా లేవు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మీరు ఇల్లు చూడండి తక్కువ ఇక్కడ తమ్ముడు ఇది ఇక్కడ చూడండి వీళ్ళు మట్టితోటి చేసిన దానికి పర్రెలు కూడా లేవు అంటే క్రాక్స్ అసలు లేనే లేవు అయితే కింద బూనాది గట్టిగా తీయాలి గట్టిగా తీసుకురా ఎంత ఫీట్ మెత్తగా పడితే 2 గజాల మీద పైన తీసినాం 2 గజాల పైన అయినా కానీ ఇక కంకర పడి ఇక గజం బాగా అవును ఇప్పుడు అంతా కొంచెం డెలికేట్ ఇప్పుడు అయితే మీదనే ఇప్పుడు నువ్వు గిట్లా ఇప్పుడు హైదరాబాద్ లో ఇల్లు కట్టే చూసినావు అనుకో గిదేం కట్టుడు రాబోయ్ అంటావేమో వచ్చి అది కాదు మళ్ళా మాకు తెలియదు సార్ అని బందోబస్తు ఇది బందోబస్తు జీవిత కాలంలో పడి ఉండేది 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు అయింది కదా ఇప్పటికి చెక్కు చేతులు లేదు గోడలుగా మన రాయి మీద రాయి కూర్చున్నది మన మట్టి కూడా లేదు ఇప్పుడు మన గోడ అన్నది వీళ్ళ అంటే సిమెంట్ చేసుకున్నారు కానీ మన దాంట్లో లేదు మన దాంట్లో ఎంత గట్టిగా అంత గట్టిగా ఇప్పుడు సిమెంట్ చేసుకుంటే దిగుతారు ఇల్లు కూడా దిగది పరే కొట్టలేదు వెంటనే సిమెంట్ చేస్తే పరే కొట్టదా మరి ఇల్లు దిగిపోతుంది అవునా ఇల్లు కిందికి దిగదా మీద వదనైనా కొంత కిందికి దిగుతుంది ఇంచు మందం దిగితే పర్రెలు కొడతాయి ఇల్లు పర్రెలకు రావడానికి కారణం బునాది మంచిగా నింపుకున్నది ఇప్పుడు
ఈ బునాది వేసిన తర్వాత ఎన్ని రోజులు మీరు వేసారు తాత? మీరు ఎన్ని రోజులకు గ్యాప్ ఇచ్చి వేసారు? బునాది తీస్తామా, బునాది కప్పేస్తామా, అది నింపేస్తాము. రౌతు బోడుగా మంచిగా సందు కూడా నింపుతాం. నింపి వారం రోజులు ఆగిపోతుంది. వారం రోజులు అయినాక ఇక మేస్త్రి వస్తాడు, గోడ నడుస్తాడు. గోడని కడీలు తెచ్చుడు, గోడలు పెట్టుడు నడుస్తుంది. ఇది కూడా యాపాకు మామిడి, మామిడిదా? మామిడి చక్కెర. ఇది ఈ తలుపు చక్కెర మామిడి. ఇదేం తాత మరి? ఇదేమి బేడం? బేడం అంటే అరే దొంగలు రాకుండా. అవునా? మరి అయితే తలుపు మనం ఇంట్లో అనుకుంటే తలుపు తీయకపోతే ఆయన బేడం పెట్టకపోతే బేడం ఎట్లా వస్తుంది? ఇది ఎట్లా మోస్తారు? ఇది ఎట్లా మోస్తారు? కాదాన్ని మంచిది తమ్ముడు. ఈ తలుపు బెండ్ అయింది, తలుపు బెండ్ అయింది. ఈ బేడేమో ఈ ఊర్లోకి వస్తుంది. ఇది ముయ్యి ఒకసారి చూడ, ముయ్యి ఎట్లా ఉంటుందో చూద్దాం. మూసేసిన ఇది బేడమ్మా అది? అది బేడేమంటారు. ఇట్లుంటుంది ఇంత ఉంది. అయితే తలుపు బెండ్ పోయింది, ఇట్లా గుంజుతాం అంతే. ఇప్పుడు ఇంతే, బయటికి వెళ్ళి తీసుకురాదు. ఎంతో సావని బతకాయి అంతే అంతే. ఇది పెట్టినామంటే రాదు ఎవరు. ఇంకా దొబ్బాలి, ఎంతో మంది వచ్చి ఇలా తలుపు సందులు రెండు జోడించి పెడతామా, జోడించి పెడితే అప్పుడు ఆ జమాన్లు ఏం చేస్తున్నారంటే ఇట్లా ఇది ఉన్నదా, ఇట్లా రెండు తలుపు సందులకి వెళ్ళి రంపే పెట్టి బేడం పోసేయాలి. పోసేయాలి, ఇక్కడ చుట్టూ అయితే కింద పడాలి, తలుపు తీసుకొని రావాలి, దొంగలు పడి తీసుకొని పీకాలి. అయితే తలుపుల మీదనే ఎక్కువ చాలా. ఓకే, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండింటికి ఉండేది. అయితే ఇంతకు ముందుకు అది తీసేసారు. అయితే అది ఇంట్లోకి ఎక్కుతుంది, ఈ దాని నుండి ఆ దానికి వెళ్ళిపోతుందేమో. అట్లా ఇట్లా గుంజితే పోతాయి తలుపులు. పెట్టాలి ఇట్లా అయింది. సరే తాత, తమ్ముడు బయటకు రా. తాత ఇది చూడు, తమ్ముడు బయటకు నుండి బాగా. ఇప్పుడు మళ్ళీ ఇది మట్టి ఏమైనా చూసుకున్నావు కదా, ఈ మట్టి మొరం పోస్తున్నాం. ఇట్లా తమ్ముడు ఈ నుండి ఇదంతా మంచిగా పైన పెంకలు కూడా వస్తాయి, పెంకలు అన్నీ వేసారు. అటు కూడా అది తమ్ముడు గ్రీనరీ ప్లేస్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఇదిగో వ్యవసాయ భూములు తాత. ఇది మనదేనా ఇది పొలం? ఇది మనది. అమ్మేసారా? అమ్మేసి బాగా అయించారా, బాగా అయింది అమ్మేసి. ఇద్దరు అన్నం లేదా అందులో నడుము ఇసు ఒకటి, ఒడ్డు కాడికి ఇది ఒకటి, ఇది నాది, ఆ నడిమి నాది. కొట్టమేమో ఇది, ఇది ఎద్దాకు కొట్టాం, ఎద్దాం ఇట్లా తమ్ముడు. అది తాత మొత్తానికైతే 30 సంవత్సరాల నుండి తాతగారు కట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అయితే దీని ఇంకా నాకు తెలిసి ఇంకొక 20-30 సంవత్సరాలు ఉండేటట్లుంది. ఇది ఇంకా ఉంటుంది, ఇంకా ఉంటుంది. ఇప్పుడు అది చదలు పడుతుందని తీసేస్తామని అంటున్నారు. ఇక వేసుకుంటారు, డాబు వేసుకుంటారు. యాసాలు గీసాలు చెదలు వస్తుంది. అది 30 సంవత్సరాల నుండి చెక్కు చెదరకుండా అట్లే ఉంది. చూడండి ఫ్రెండ్స్, అంటే ఇది అంటే మన జనరేషన్స్కు అప్పుడు బిఫోర్ ఉన్న జనరేషన్స్కు ఇక తాత వాళ్ళ జనరేషన్స్కు ఎంత వర్క్ డిఫరెంట్ ఉంది అనేది మీకు తెలియాలని చెప్పేసి ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం అంతా కంప్లీట్గా టెక్నాలజీని బేస్ చేసుకుని వెళ్తున్నాము. టెక్నాలజీ ఎంతైతే మనకు ఇంపార్టెంటో మన బ్యాక్లో ఉన్న మన హిస్టరీ, మన కన్స్ట్రక్షన్ మనకు అంతే ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో మీకు తెలియాలని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. ఓకే తాత, మరి థ్యాంక్ యూ తాత. మీ పేరు? భాగ్య గారు. తాత మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, నమస్తే.